మిత్రులకి మరియు మీ ద్వారా పార్లమెంటు సోదర సోదరీమణులకి హిందూ సమాజానికి నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నవరాత్రులకి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నాకు తెలిసినంత వరకు ద బెస్ట్ బహుమతి ప్రధానమంత్రి భారతీయులకు ఇచ్చింది ఈ నవరాత్రులకి ఈ కొత్త జీఎస్టీ విధానం. 99% గూడ్స్ పైన జీఎస్టీ తగ్గుముఖం పట్టింది. మీకు మధ్యతరగతి, లోవర్ మిడిల్ క్లాసు, హయ్యర్ మిడిల్ క్లాస్, బీపీఎల్ కుటుంబాలు అందరికి కూడా సమాజంలో ఇవాళ ఈ కొత్త జీఎస్టీ విధానం వల్ల పెద్ద రిలీఫ్. టుడే ఐ వాంట్ టు సే, సపోర్ట్ చేయకండి, దిస్ ఈజ్ నాట్ అ రిఫార్మ్, దిస్ ఈజ్ అ రిలీఫ్ for all Indians, and they will wholeheartedly bless our beloved Prime Minister Shri Narendra Modi. వాళ్ళ కార్లు విషయానికి వస్తే ఒక మధ్యతరగతి కుటుంబాలు కొనుక్కునే కార్లు మారుతి స్విఫ్ట్, బ్రెజా, i10లు, i20లు, హుండాయిది, మహీంద్రాలు, ఇటువంటి కార్ల మీద టాటా నెక్సాన్ ఒక్కో దాని మీద 1,55,000, మారుతి స్విఫ్ట్ మీద దాదాపు 85,000, బెలీనో మీద 86,000, మారుతి ఏంది బ్రెజా 1,12,000, హుండాయ్ టక్సన్ మీద 2,40,000, వర్నా మీద 61,000 దాదాపు, i10, ఆరా, i20 70,000 నుంచి 1,20,000 రూపాయలు తగ్గుముఖం పట్టినాయి రేట్లన్నీ. ఈ రేట్ల మీద మళ్ళీ ఇది జీఎస్టీ తగ్గుముఖమే. మహీంద్రా ఎక్స్యూవీ మీద 1,40,000, ఎక్స్యూవీ ఇంకో మోడల్ మీద 1,56,000, థార్ ఇవాళ రేపు యువత బాగుంటుంది, థార్లు 1,35,000, ఇట్లా హోండా సిటీ మీద 1,20,000, హోండా అమేజ్ మీద దాదాపు 42,000. ఇవన్నీ కూడా రేట్లు తగ్గడమే కాకుండా ఈ రేట్లతోటి మీకు రోడ్ ట్యాక్స్ తగ్గుతుంది, మీకు ఇన్సూరెన్స్ కూడా తగ్గుతుంది. ప్యాకెట్ పాల మీద 5% జీఎస్టీ నుంచి 0, అంటే ఒక్కో లీటర్ మీద 3 రూపాయలు, దాదాపు 60 రూపాయలు, అంటే 3 రూపాయలు తగ్గింది. అమూల్ మిల్క్ అయితే. పనీర్ అండ్ ప్యాకేజ్డ్ ఇండియన్ బ్రెడ్స్ మీద 5% ఉండే 0 అయింది. బటర్, ఘీ, అదర్ డైరీ ప్రోడక్ట్స్ మీద 12 నుంచి 18% ఉండే 5%కి తగ్గించింది. అంటే ఒక లీటరు అమూల్ ఘీ మీద 40 రూపాయలు మిగులుతున్నది. పర్సనల్ కేర్ షాంపూలు, డిటర్జెంట్లు, సబ్బులు, హెయిర్ ఆయిల్, టూత్ బ్రష్లు, ఇటువంటి వస్తువులన్నిటి మీద 18% నుంచి 5%కి తగ్గిపోయింది. ఒక 2,500 సామాన్లు కొంటే దాదాపు 325 రూపాయలు తగ్గింది. ప్యాకేజ్డ్ ఫుడ్స్ 18% నుంచి 5% తగ్గించిండ్రు. మాట్లాడేటోళ్ళు బయటికి పోయినరా.
ఎస్టిమేటెడ్ హౌస్ హోల్డ్ సేవింగ్స్ ఒక 15,000 రూపాయల సామాన్లు కొనుక్కుంటే నెలకి దాదాపు 1,500 రూపాయలు సేవింగు నిన్నటి నుంచి నరేంద్ర మోదీ గారు మనందరికి ఇచ్చిన ఒక బహుమతి. 2 వీలర్స్ 28% నుంచి 18%, స్టేషనరీ 12% నుంచి 0, పిల్లల పుస్తకాలు అదర్ స్టేషనరీ మీద 0 ట్యాక్స్, ఫ్రిడ్జులు వాషింగ్ మిషన్ల మీద 28% నుంచి 18% తగ్గించినాయి. ప్రతి ఫ్రిడ్జ్ మీద దాదాపు 40,000 రూపాయల ఫ్రిడ్జ్ ఉంటే ఆల్మోస్ట్ 4,000 రూపాయలు తగ్గుముఖం పడతా ఉంది. లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ 0 చేసిండ్రు. ఇంతకుముందు 18% ఉండే, ఇప్పుడు 0. యాన్యువల్ ప్రీమియం 25,000 రూపాయలు ఉంటే 4,500 రూపాయలు ప్రీమియం తగ్గుతుంది. అంటే దాదాపు 20,000 అయిపోతుంది. 25 నుంచి 20 పడిపోతుంది. From tax slaves to tax savers. Earlier, buying a car or a fridge was treated like a sin with 28 to 30% tax. Today, it's down to 18%. It is not a reform, it is a relief, honestly. మోదీ గారి ప్రభుత్వము కాంగ్రెస్ గవర్నమెంట్లో ట్యాక్సులు ఎక్కువన్నా కూడా జీఎస్టీ విధానం తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేసి తగ్గించినా కూడా మన రికార్డు జీఎస్టీ కలెక్షన్ ఉండే 2024-25 సంవత్సరానికి 22.08 లక్షల కోట్ల రూపాయల కలెక్షన్ ఉండే. తగ్గించినాక కూడా జీఎస్టీ విధానం వచ్చినాక జర రేట్లు తగ్గినాయి. ఆ పైన మళ్ళీ నిన్నటి నుంచి తగ్గించారు. ఆమ్ ఆద్మీ ట్యాక్స్ జన్ కళ్యాణ్ కోసం ఏదైతే చేసిండ్రో ఇవన్నీ డబ్బులు ఏదైతే కలెక్షన్లు వచ్చినాయో జీఎస్టీ కింద 144 వందే భారత్లు, డిఫెన్స్, ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి, ఐఐఎంలు, ఐఐటీలు, రైల్వేస్ మోడర్నైజ్ చేసుడు, 80 కోట్ల భారతీయులకి ఫ్రీ రేషను, ఇటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ జీఎస్టీ నుంచి వచ్చిన డబ్బుతోటి ఇన్ని సంవత్సరాలు నడిపిండ్రు. ఇదివరకు చెప్పినట్టు షాంపూ, సోపు, టూత్పేస్ట్, హెయిర్ ఆయిల్, ఎవ్రీడే ఐటమ్స్ ఇవన్నిటి మీద 18 నుంచి 5% తగ్గించేసి ట్యాక్స్ 13% ట్యాక్స్ తగ్గించేసి ఇవాళ మన యొక్క బేసిక్ హైజీన్ మీద కూడా ఒక పెద్ద రిలీఫ్ రావడం జరిగింది. కిచెన్ బడ్జెట్, గ్రోసరీస్, చిన్న చిన్న యూటెన్సిల్స్ 12% ట్యాక్స్ తగ్గడం జరిగింది. 5% మిల్క్, పనీరు ప్రోడక్ట్స్ మీద, పెరుగు ఇవన్నిటి మీద 0 ట్యాక్స్. పిల్లల ఎడ్యుకేషను ట్యాక్స్ ఫ్రీ నోట్బుక్స్, పెన్సిల్స్, స్కెచ్ పెన్లు, క్రేయాన్స్ ఇవన్నీ. కాంగ్రెస్ ప్రభుత్వంలో పెన్సిల్ కొన్నా కూడా ఒక లగ్జరీ లాగా ఉంటుండే టైంలో. ఒక మంచి స్మార్ట్ పెన్సిల్ కొనాలంటే అప్పుడు వస్తుండే చిన్న ఉన్న పెన్సిల్ అది. ఇవన్నీ ఈ కొత్త జీఎస్టీ రిఫార్మ్స్ ద్వారా దాదాపు జీడిపి, మన దేశం యొక్క జీడిపి 0.8 అంటే దాదాపు 1% పెరిగే అవకాశం ఉంది.
ట్యాక్స్ టెర్రర్ లాగా ఉంటుండే ఒకప్పుడు కాంగ్రెస్ టైంలో. ఇప్పుడేమో ట్రాన్స్పరెన్సీ, ట్యాక్స్ ట్రాన్స్పరెన్సీ విధానం వచ్చేసింది మొత్తం. సిమెంటు పెయింట్స్ మీద 30% ఉండే యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఇప్పుడు 18%. టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్ల మీద 30% ఉండే, ఇప్పుడు 18%. కాస్మెటిక్స్ మీద 30% ఉండే, ఇప్పుడు 5%. కాంగ్రెస్ ప్రభుత్వంలో రెస్టారెంట్లలో ట్యాక్స్ 21% ఉండే, ఇప్పుడు 5%. ఫుట్వేర్ మీద 18% ఉండే కాంగ్రెస్ హయాంలో, ఇప్పుడు 5%. శానిటరీ ప్యాడ్స్ 13% ట్యాక్స్ ఉంటుండే కాంగ్రెస్ హయాంలో, ఇప్పుడు 0. చాక్లెట్లు 30% ఉండే, ఇప్పుడు 18%. డిటర్జెంట్, టూత్పేస్ట్, షాంపూ, కాఫీ ఇవన్నీ 30% ఉంటుండే, ఇప్పుడు 5%. మినరల్ వాటర్ 28% ఉంటుండే యూపీఏలా, ఇప్పుడు 5%. ప్లైవుడ్, శానిటరీ వేరు 21% ఉంటుండే, ఇప్పుడు 5%. ఇల్లు కట్టుకోవాలన్నా ఇప్పుడు తక్కువ ధర అయిపోయింది. మిఠాయిల మీద 18% ఉంటుండే, ఇప్పుడు 5%. ఫర్టిలైజర్, యూరియా 12% ఉంటుండే యూపీఏలా, ఇప్పుడు మోదీ ప్రభుత్వంలో 5%. ఇట్లా కొన్ని ఎగ్జాంపుల్స్ మీ ముందర ఉంచిన. కేసీఆర్ ఈ రకంగా ఈ కేసీఆర్ ఉండే ముఖ్యమంత్రి ఓ టైం వరకు 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తే భుజాలు తడుముకుంటుండే. జీఎస్టీ తగ్గినందుకే దాదాపు 4-5 వేల రూపాయలు మిగులుతున్నాయి కుటుంబానికి. ఇప్పుడే కార్ షోరూమ్లు తిరిగిన, టూ వీలర్ షోరూములు తిరిగిన, ఎలక్ట్రానిక్ షోరూమ్లు తిరిగిన, సూపర్ మార్కెట్లు తిరిగిన, ఒక్కొక్క కార్ మీద సగటున 1,00,000 నుంచి 1,25,000. మళ్ళీ నీకు రోడ్ ట్యాక్స్ కలుపుకొని మళ్ళీ దానికి ఇన్సూరెన్స్ మీద తగ్గిందని కలుపుకుంటే 1,50,000 దాకా తగ్గుతుంది. టూ వీలర్ మీద 10,000, 15,000 ప్రతి టూ వీలర్ మీద. యాక్టివా మీద చిన్న బండి అది, దాని మీద కూడా 8,000. ఎంత తగ్గింది అది కరెక్ట్గా? 4-5 మోడల్ ఉన్నాయి యాక్టివాలు. 4,000 నుంచి 8,000 దాకా నా యాక్టివా మోడల్ మీద తగ్గింది. టూ వీలర్స్ యావరేజ్ ఆన్ యావరేజ్ 10,000, 9-10,000 తగ్గింది ప్రతి దాని మీద. జీఎస్టీ కమిటీల రాష్ట్రాలు లేవా? కమిటీలో ఏం మాట్లాడండి మరి? ఏం మాట్లాడాడు? దేశంకి బర్డెన్ పడలే. 7,000 కోట్లు ఈయనకి బర్డెన్ ఉంటే మన రాష్ట్రం 7,000 కోట్లు కేంద్రానికి కూడా నష్టపడుతుంది. అవునా? అక్కడనేమో ప్రజలకి 7,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ము ప్రజలకి మనం ఇస్తున్నట్టు మేము సంతోషపడి పండగ చేసుకుంటున్నాము నవరాత్రిలో. ఈ ముఖ్యమంత్రి ఏమో ప్రభుత్వం 7,000 కోట్లు పోతున్నాయని ఏడుపు ముఖం పెట్టిండు, నెత్తి మీద గుడ్డేసుకొని. ఈ ముఖ్యమంత్రినా? ప్రజల మనిషేనా? ప్రజల మనిషి మాట్లాడాల్సిన విధానమేనా? నీ నియత ఏంది? మేమేమో పండగ చేస్తున్నాము. ఎన్ని లక్షల కోట్లు వచ్చినాయి 24-25లో అంబర్? 22 lakh crores. 2 లక్షల కోట్లు తగ్గుతున్నాయి మాకు కేంద్ర ప్రభుత్వానికి. మేము ఏడుస్తున్నామా పండగ చేసుకుంటున్నామా? 2 లక్షల కోట్ల రూపాయలు పైన భారతీయులకి గిఫ్ట్ ఇచ్చిండు మోదీ గారు అని మేము పండగ చేస్తున్నాము. ఈయననేమో ఏడుస్తున్నాడు. जो लूटते हैं, जो लुट जाते हैं, ये दोनों में फर्क यही है जनता के लिए.
దోసుకదిందాము, ప్రజల్ని దోసుకదిందాము. ఆ కేసీఆర్ అనేటోడు ఉన్నప్పుడు పెట్రోల్ డీజిల్ హైయెస్ట్ ప్రైజ్ తెలంగాణలో. ఇది సంతోషపడాల్సిన సమయమా, ఏడ్చే సమయమా? అంటే నరేంద్ర మోడీ పాపులారిటీ పెరుగుతున్నది, భారతీయ జనతా పార్టీ పాపులారిటీ ప్రజల మధ్యలోకి పోతున్నది అని కాంగ్రెస్ వాడిని ఏడిపింది. ఏబీవీ పోడే కదా, సంతోషపడితే ఏం జరా, ఏబీవీ పోడే అనుకుంటాడు కదా. నాది మోడీ స్కూలు, చంద్రబాబు కాలేజు, సోనియా గాంధీ నౌకరా? ఏందట? ఇదో జోకర్ ఇడు పేరేంది అని ముఖం కనబడలేదు. కేటీఆర్. డీజిల్ పెట్రోల్ ధరలు ₹50కి తగ్గించండి కేటీఆర్. మీ అయ్యాకే పని ఉంటుంది అప్పుడు. మీ అయ్యానే హైయెస్ట్ ట్యాక్స్ తీసుకునేది. భారతదేశంలో మొత్తం జీఎస్టీ విధి విధానాలు రూపకల్పన చేసే బాడీ ఏదైతే ఉంటుందో దానిలో కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ ఉంటారు. అందరూ సంతోషంగా చేసిన దానికి కాంగ్రెస్ కూడా ఏడిపోయిందుకే. ఇంకేమైనా ఉందా ముచ్చట? పోవాలి, రేవంత్ రెడ్డి పోవాలి, ఆ సిద్ధరామయ్య దగ్గర కూర్చోవాలి, మాట్లాడుకొని రావాలి. నీ హైట్ వద్దు, నా హైట్ చాలని చెప్తే అయిపోయి. నీ హైట్ వద్దు, నా హైట్ ముద్దు అంటే అయిపోయి. ఏమున్నా ఇద్దరు రెండు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కూర్చొని పని చేసుకుంటే అయిపోయి. దాని పంచాయతీ ఎందుకు? ఇప్పుడు నేను 4 రోజుల కింద సీఎం స్టేట్మెంట్ చూసిన రేవంత్ది. మేము 30 తారీఖు కోర్టు చెప్పింది కదా 30 సెప్టెంబర్ లోపల, అంత లోపల చేసే పరిస్థితి లేదు, మేము చేయలేము, ఎప్పుడు చేయగలుగుతామో ఇప్పుడే చెప్పలేము అని ఒక స్టేట్మెంట్ చదివిన. సీఎందేనా అది? సీఎందేనా స్టేట్మెంటు? మరి ఏమైంది 4 రోజులు ఏమైంది? ఇప్పుడు మేమైతే ఇందూరు పార్లమెంటు భారతీయ జనతా పార్టీ మేము వెయిట్ చేస్తున్నాం ఎన్నికల కోసం. ఎప్పుడు పెడతారా అని వెయిట్ చేస్తున్నాం. ఎప్పుడు పెట్టినా బీజేపీ ఇందూరు పార్లమెంట్ మొత్తం ఉడుచుకుపోతుంది, మొత్తం ఉడిచెత్తది బీజేపీ. అన్ని సీట్లు, ఆల్ జెడ్పీటీసీస్ క్లీన్ స్వీప్, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ బీజేపీ. ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ.